భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. సంపూర్ణ భూ హక్కు చట్టం గురించి విన్నారా? అది యాక్చువల్గా డిజిటల్ ఇండియా కింద మోదీ గారు స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్. అది ఆంధ్రాలో ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు. చాలా మంచిదండి, అంటే కరెక్ట్గా చేయగలిగితే చాలా మంచిది. అదేంటంటే ఇనిషియల్గా కొంచెం ఇబ్బందులు కలగచ్చు. ఏంటంటే మనం మొత్తం ల్యాండ్ అంతటినీ కూడా యునిక్ ల్యాండ్ పిన్ అని యుఎల్పి అని ఇస్తారు. ప్రతి భూమి తాలూకు మొక్కకి ఒక యుఎల్పి ఇస్తాడు. అంటే ఇప్పుడు సర్వే నెంబర్ లాగా యుఎల్పి అని ఒకటి వస్తుంది. దాని ప్రకారం దానికి ఉన్న హిస్టారికల్ డేటా కూడా ఉంటుంది అలాంగ్ విత్ యుఎల్పి. ఆ యుఎల్పి తాలూకు అది ఎక్కడి నుంచి వచ్చింది, ఒక 30 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి డేటా అంతా కూడా జత చేసి ఉంటుంది యుఎల్పికి. అంటే ఎవరి దగ్గర నుంచి ఎవరికి వచ్చింది, ఇంకోటి దగ్గర నుంచి ఎలా వచ్చింది, ఎలా అంతా కూడా వంశపారంపర్యంగా వచ్చిందా, లేదంటే అమ్మడం వల్ల కొనడం వల్ల వచ్చిందా, అన్ని రికార్డులు వచ్చేస్తాయి. ఆ రికార్డు రావడం కూడా ఈ రికార్డులు ఒక దగ్గర ఉంటాయి అంత. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది, మన రెవెన్యూ వాళ్ళ దగ్గర ఒక డేటా ఉంటుంది, మరి యాక్చువల్గా మనకి సర్వే వాళ్ళ దగ్గర ఇంకో డేటా ఉంటుంది, మ్యాచ్ అవ్వవు. తర్వాత ఏమో ఇది మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఇంకో డేటా ఉంటుంది. తర్వాత వకత్ బోర్డు మధ్యలో వచ్చింది ఈ మధ్యకాలం, వార్డ్ క్లెయిమ్ కూడా ఉంటుంది. ఇవన్నిటికీ ఎవరిదో తెలియదు. ఆఖరికి 5 డిఫరెంట్ మ్యాప్లు, 5 డిఫరెంట్ క్లెయిమ్లు పెట్టుకొచ్చుంటారు, 5 6. సో ఇవన్నిటినీ మ్యాపింగ్ చేసుకుంటూ అందరికీ ఒకే డేటా ఉండేలాగా చేస్తుంది ఈ డిజిటల్ ప్రాజెక్ట్, డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్ వల్ల. ఇది బాగుందండి ఇక్కడ దాకా. నెక్స్ట్ ఇంకోటి రిజిస్ట్రేషన్. ఇన్నాళ్ళు మనం రిజిస్ట్రేషన్ ఎలా చేస్తాం, ఒక కాగితాన్ని తీసుకెళ్ళి రిజిస్టర్ చేస్తాం. ఆ కాగితంలో ఏముంది రిజిస్టర్కి సంబంధం లేదు. ఆ ప్రాపర్టీ తాలూకు వాల్యూ అంతా, ఆ వాల్యూ ప్రకారం నువ్వు స్టాంప్ డ్యూటీ కట్టవా లేదా, అంతే. ఇప్పుడు ఒక జోక్ ఉంటుంది, ఇప్పుడు చార్మినార్ కావాలంటే మనం కొనేసుకోవచ్చు, అంటే నేను అమ్మచ్చు, మీరు కొనవచ్చు. దాంట్లో నిజంగా నాకు హక్కు ఉందా లేదా అన్నది ఎవడు నిర్ధారించు. ఆ కాగితంలో నువ్వు స్టాంప్ డ్యూటీ కడితే నేను ఏదైనా రిజిస్టర్ చేస్తాను అంటాడు రిజిస్టర్, అలా అయిపోతుంది. ఆ తర్వాత వీడు కొట్టుకు చేస్తాడు, నువ్వు అమ్మేవు, దానికి నీకు హక్కు లేదు. సరే, ఆ సిచ్యువేషన్ రాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ముందు హక్కును కూడా నిర్ధారించుకుని, వాడు అమ్మేవాడికి హక్కు ఉందా లేదా, ఏమైనా సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నాయా దాని మీద, అవన్నీ కూడా నిర్ధారించి అప్పుడు రిజిస్ట్రేషన్ జరుగుతుంది, పక్కా జరుగుతుంది. ఓకే అండి. నెక్స్ట్ ఇంకోటి, ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది. దీంట్లో గవర్నమెంట్ గ్యారెంటీస్. అంటే మీరు ఒక మోటార్ సైకిల్ కొనుక్కుంటారు, 1 లక్ష రూపాయలు పెట్టి, ఒక కారు కొనుక్కుంటారు 10 లక్షలు పెట్టి. చిన్న యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్ అయితే డ్యామేజ్ అవుతుంది, దానికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, ఇన్సూరెన్స్ అయిపోతుంది, బాగానే ఉంటుంది, వచ్చేసరి మీ డబ్బులు, కారు మళ్ళీ రిపేర్ అయిపోతుంది. కాకపోతే మీరు అదే ఒక ఫ్లాట్ కొనుక్కున్నారు, లేకపోతే ఇల్లు కొనుక్కున్నాక ఏం తెలుస్తుంది, అది యాక్చువల్గా ఆ సైట్ మీద ఎండోమెంట్స్ వాళ్ళతో, లేదంటే అది బీఫామ్ సైటు, అది అమ్మినవాడు ఉన్నాడు, వాడు పొజిషన్ ఉంది, 15 ఏళ్ళు 20 ఏళ్ళు బట్టి ఉన్నాడు పాపం. కాకపోతే ఆ సైట్కే వాడి మీద, దాని మీద కొంచెం డిస్ప్యూట్ ఉంది, హక్కు లేదండి. ఏ వకఫ్ బోర్డు క్లెయిమ్ చేయొచ్చు, లేకపోతే ఫారెస్ట్ వాళ్ళు భూమిలో కట్టేసి ఉండొచ్చు. మనకి తెలుస్తుంది, వాడు ఎప్పటి నుంచో ఉన్నాడు, మరి మనవాడు తెలిసినాడే కదని చెప్పి కొనేసాం మనం. ఎంత పెట్టి, 1 కోటి రూపాయలు పెట్టి కొనేసాం ఆస్తి. హైదరాబాద్ చాలా ఉన్నాడు, డబుల్ రిజిస్ట్రేషన్ అయిపోతాయి. ఒకటే ఆస్తి 4 అమ్మేస్తాడు, ఒకే ఫ్లాట్ని 3 4 అమ్మేస్తాడు. సో మనం తీరా కొనుక్కున్నాక తలకాయ నొప్పి కొనుక్కొని వస్తుంది. దాన్ని ఎవడు బాధ్యుడు, మనం జీవితకాలం సంపాదించిన 1 కోటి రూపాయలు పెట్టి తలకాయ నొప్పి తెచ్చుకున్నాం, గొడవలు తెచ్చుకున్నాం. సో ఇది జరగకుండా ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. అంటే
ఇన్ కేస్ రిజిస్ట్రేషన్ ఇంప్రాపర్గా జరిగింది అంటే, మీరు పొరపాటున ఏదో డిస్ప్యూటెడో లేకపోతే డబుల్ రిజిస్ట్రేషన్ అయిపోయిన ల్యాండ్ కొనుక్కున్నారు, ల్యాండో అపార్ట్మెంటో హౌస్ కొన్నారు, ఉంటే రిజిస్ట్రేషన్ అయింది కనుక గవర్నమెంట్ విల్ స్టాండ్ గ్యారంటీ, మీకు ఇన్సూరెన్స్ లాగా మీకు ₹1,00,00,000 వెనక్కి వచ్చేస్తాయి. బాగుందండి. సో ఇది చాలా ప్రోగ్రెసివ్ స్కీము. ఇంప్లిమెంటేషన్ కష్టం, చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అస్తవ్యస్తంగా ఉన్నాయండి రికార్డ్స్, ల్యాండ్ రికార్డ్స్ అన్నీ కూడా. అసలు ఆంధ్రాలో ఇంకా దారుణం. ఎందుకంటే కరణాలు ఉండేప్పుడు బాగానే ఉండేది, వాళ్ళకి అంతా తెలిసేది, వాళ్ళ జాతకం ఉండి చూసుకునేవారు. కరణాలు పోయాక అన్ని మొత్తం నాశనం చేశారు వ్యవస్థ. దాంతో ఒక కొలిక్కి లాక్కోవడం అంటే చాలా కష్టమైన పని. చూద్దాం, మోదీ గారు ఏదైనా చేయగలరు. మరి మన యూపీఐ ట్రాన్సాక్షన్స్ మనం చేయట్లేదా, అంత సులువుగా అయిపోతుందండి. తర్వాత ఇంకోటి, ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా ఎక్కడి నుంచైనా ఏ రిజిస్టర్ ఆఫీస్ అయినా స్టేట్ వైజ్ కూడా కాదు, ఇంటర్ స్టేట్ కూడా కొనేసుకోవచ్చు. మీరు కాశ్మీర్లో ల్యాండ్ కొనాలి, ఇక్కడ విశాఖపట్నంలోకి వచ్చి కొనేయచ్చు. అదే ధీమాగా, అంటే కళ్ళు మూసుకునే మీకు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఏమైనా ఇబ్బంది వస్తే గవర్నమెంట్ మీకు డబ్బులు కాంపెన్సేషన్ ఇచ్చేస్తుంది. అదండి, దీనివల్ల ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవుతాయి, మనీ ఫ్లో ఎక్కువ వస్తుంది, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, అన్నీ బాగుంటాయి. జై శ్రీరామ్.